వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 9th ఏప్రిల్ 2024 ఎడిటోరియల్ చూద్దాము. వ్యయాల్లో వ్యత్యాసాలు, తగ్గని అసమానతలు. దేశంలో ఆర్థిక అసమానతలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామీణ పట్టణ ప్రజల మధ్య, వివిధ సామాజిక వర్గాల మధ్య వినియోగ వ్యయాల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఇందుకు సంబంధించిన జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఇటీవల విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ నివేదికలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని కుటుంబ వ్యయాలు ఎలా ఉంటున్నాయనే అంశంపైన జాతీయ నమూనా సర్వే కార్యాలయము NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఇటీవల గృహ వినియోగ వ్యయ నివేదిక 2022-23ను విడుదల చేసింది. ఈ సంస్థ 5 ఏళ్లకోసారి ఇటువంటి సర్వే చేపట్టాలి. కానీ 2011-12లో చేపట్టిన అధ్యయనమే చివరిది. 2017-18 నాటి సర్వే ఫలితాలనైతే కేంద్రము అసలు విడుదల చేయనే లేదు. దాంతో నాడు ఎన్నో అసమానతలు వ్యక్తమయ్యాయి. అంతకు ముందుతో పోలిస్తే 2022-23లో NSSO పూర్తిగా భిన్నమైన విధానాల్లో సర్వే నిర్వహించింది. దేశంలో ప్రజల వినియోగం తీరు ఎలా ఉంది, ఏ వర్గాల వారు వేటిని ఎంతెంత వెచ్చిస్తున్నారు, వాటి అంశాలు ఇందులో ప్రస్తావించింది. విద్యాకర్తలు ప్రముఖ వ్యయ వైఖరులను అర్థం చేసుకోవడం ద్వారా దేశ ఆర్థికానికి ముందుకు నడిపించడానికి ఈ సర్వే దోహదపడుతుంది. మారిన అలవాట్లు. గృహ వినియోగము వ్యయం సర్వే 2022-23 కోసము సుమారుగా 1,00,000 పట్టణ కుటుంబాలు, మరో 1,50,000 గ్రామీణ కుటుంబాల నుంచి వివరాలు సేకరించినట్లుగా కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులు ఉచితంగా పొందుతున్న సరుకులు, వస్తువులు కూడా పరిగణలోకి తీసుకున్నారు. 2011-12లో రూపాయలు 1,430గా ఉన్న గ్రామీణ తలసరి సగటు వినియోగ వ్యయము 2022 నాటికి 3,773కు పెరిగింది. పట్టణాలకు వచ్చేసరికి అది రూపాయలు 2,630 నుంచి 6,459కి చేరింది. వినియోగంలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజల కొనుగోలు ఆసక్తి తృణధాన్యాల నుంచి ఇతర వస్తువులకు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్ల నుంచి పాలు, గుడ్లు, మాంసం వంటి ప్రోటీన్ల ఉత్పత్తులకు ఎక్కువగా మళ్లింది. ఇంట్లో వంట చేసుకోవడం కంటే రెస్టారెంట్ ప్యాకెట్లలోని ఆహారంపైనే అధికంగా మొగ్గు చూపుతున్నారు. ఆదాయాలు పెరగడంతో ప్రజలు ఆహారేతర వస్తువులపైన ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్టుగా తేలింది. దేశవ్యాప్తంగా నెలసరి కుటుంబ ఖర్చులో ఆహారం వాటా 2011-12లో నమోదైన దానికన్నా ఈసారి తగ్గుదల చోటు చేసుకుంది. గ్రామాల్లో అది 6.4% తగ్గుదలతో 46.4%కి పరిమితమైంది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, వంట నూనెల వినియోగము ఈ తగ్గుదలకు దోహదపడ్డాయి. పానీయాలు, సిద్ధం చేసిన ఆహారంపైన ఖర్చు మాత్రము 1.7% పెరిగింది. వంట చెరకు, విద్యుత్తు వ్యయము 1.3% తగ్గింది. దేశవ్యాప్తంగా కేంద్రము ప్రతి నెల ఉచితంగా 81 కోట్ల మందికి బియ్యము, గోధుమలు సరఫరా చేస్తుంది. 81 కోట్ల మందికి. వీటిని పరిగణలోకి తీసుకోకపోతే గ్రామీణుల నెలసరి సగటు వ్యయము 3,773. ఉచిత పథకాల ద్వారా చేసుకునే లబ్ధిని లెక్కిస్తే ఈ మొత్తము 3,860గా ఉంటుందని NSSO సర్వే వెల్లడించింది. ప్రతి గ్రామీణ వ్యక్తికి నెల రూపాయలు 87 విలువైన ఆహార ధాన్యాలు ఉచితంగా లభిస్తున్నాయని, పట్టణాల్లో ఆ మొత్తం 62 రూపాయలని తేల్చింది. మన దేశంలో ప్రభుత్వాలు విద్యపైన ఖర్చు చేయనున్నది చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో చదువుపై తలసరి వ్యయము సగటుకు 0.2% మేర తగ్గింది. అంటే చాలామంది పిల్లలు ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలకు మరలుతున్నారని తెలుస్తుంది. అసర్ నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. వైద్యంపైన కుటుంబాల సగటు వినియోగము 0.5% పెరిగినట్టుగా సర్వే పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు అందుబాటులోకి రావడము, ఆరోగ్య బీమాపైన ప్రజల్లో అవగాహన పెరగడమే అందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. వాస్తవంలో మాత్రము వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగినట్లుగా అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వినియోగదారులకు పలు మార్గాల ద్వారా రుణ వసతి లభ్యం కావడంతో గత 3 ఏళ్లలో రవాణా, దీర్ఘకాలిక వినియోగ వస్తువుల, సేవలపైన వ్యయం పెరిగినట్టుగా గుర్తించారు. సర్వే ప్రకారంగా పట్టణ ప్రాంతాల్లోని 5% అత్యంత సంపన్న కుటుంబాలు నెలసరి సగటు వ్యయము రూపాయలు 20,824. ఉద్దేశపూర్వకంగానే దీన్ని తక్కువగా చూపించినట్టుగా భావిస్తున్నారు. నెల గ్రామీణుల తలసరి సగటు వినియోగ వ్యయాన్ని రూపాయలు 3,773గా, పట్టణ వ్యయాన్ని రూపాయలు 6,459గా సర్వే పేర్కొంది.
గ్రామీణుల పట్టణవాసులు చేస్తున్న ఖర్చులో జాతీయ స్థాయిలో జరుగుతున్న వాస్తవ వినిమయ వ్యయం కన్నా చాలా తక్కువగా ఉంటున్నాయి. అంటే దేశంలో కొద్ది సంఖ్యలోనే ఉండే సంపన్న కుటుంబాల వ్యయాలు చాలా అధిక స్థాయిలో ఉంటున్నాయన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో 5% సంపన్నులు, పట్టణాల్లో 10% సంపన్నులు. సగటు తలసరి వినియోగ వ్యయము చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనము. ప్రభుత్వ కార్మికుల సగటు వేతనాన్ని 16,000గా నిర్ణయించింది. కుటుంబంలో ఒక్కరే సంపాదించి 4 సభ్యులు ఉన్న చిన్న కుటుంబాల్లో దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అంటే వారి సగటు నెలసరి ఆదాయము రూపాయలు 4,000. ఇంటి అద్దె, ఆహారము, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, దుస్తువులు వంటి ఖర్చులకు అది ఏమాత్రం సరిపోవడం లేదు. దేశాభివృద్ధికి మూలము. వినియోగ వ్యయానికి దేశాభివృద్ధికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. వినియోగ వ్యయాలు ఎంత ఎక్కువగా పెరిగితే అభివృద్ధి అంతగా ఊపందుకుంటుంది. వినియోగం పెరగడం అనేది వస్తు సేవల ఉత్పత్తి విస్తృతం కావడానికి దోహదపడుతుంది. దాంతో పరిశ్రమలు కార్మిక శక్తిని పెంచుకోవాల్సి వస్తుంది. తద్వారా వారి ఆదాయాలు పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఫలితంగా స్థూల దేశీయోత్పత్తి జీడీపీ ఎగబాకుతుంది. ఇదంతా ఒక చక్రీయంలా దేశాభివృద్ధికి బాటలు పరుస్తుంది. ఈ చక్రము ఎంత వేగంగా తిరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా ఊపందుకుంటుంది. కానీ నేడు ఇండియా అభివృద్ధి ప్రజల వినియోగ వ్యయాలు పెరుగుదలపై కాకుండా మౌలిక వసతులపై పెట్టుబడులు పెరగడంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అంటే ఇది అభివృద్ధికి అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యయం అనేది చాలా తక్కువగా ఉంది పట్టణ ప్రాంతాల్లో కంపేర్ చేస్తే. అందులో ధనికులే ఎక్కువ పెద్ద మొత్తంలో వ్యయం చేస్తున్నట్టుగా చెప్తున్నాయి గణాంకాలు. మనం గతంలో ఒక ఎడిటోరియల్లో కూడా చూసాము. ఎక్కువ మంది ధనికులు పెరగడం అనేది గత నివేదికలను చూస్తే 2011 నివేదికను చూసి 2023 నివేదికను చూస్తే దాదాపుగా 60% ధనవంతులు పెరగడం అనేది మనం గతంలో కూడా చూసాము. దాన్ని బట్టి చూసినా కూడా ఇప్పుడు ఇచ్చిన ఆర్టికల్ని బట్టి చూసినా కూడా అంటే వ్యయాల్లో వ్యత్యాసం అనేది రమారమి ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో వివిధ వర్గాల వినియోగ వ్యయాల మధ్య వ్యత్యాసాలు ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కూలీ 3,702 రూపాయలు, వ్యవసాయేతర స్వయం ఉపాధి కూలీ 4,774, వ్యవసాయ కూలీ రూపాయలు 3,597, వ్యవసాయేతర కూలీ 4,533 రూపాయలుగా నెలసరి సగటు వ్యయాలు వేరువేరుగా ఉంటున్నాయని ఎన్ఎస్ఎస్ఓ సర్వే విశ్లేషించి పట్టణాల్లోనూ వివిధ వర్గాలు చేస్తున్న ఖర్చుల్లో ఇటువంటి అసమానతలే కనిపిస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వినియోగ వ్యయాలు ఇతరుల కంటే చాలా తక్కువగా ఉంటున్నాయని సర్వే వివరించింది. అంటే ఇంకా వెనుకబాటు అనేది ఉందని చెప్పవచ్చును ఈ ఆర్టికల్ని బట్టి చూస్తే. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. అయోమయంలో అమెరికా ఓటర్లు. భారత సార్వత్రిక ఎన్నికలు సిద్ధమవుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికాలోనూ ఎన్నికల వేడి రాజుకుంటుంది. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. కానీ ఈసారి ఎన్నికలపై అమెరికాలో నిరాసక్తత వ్యక్తమవుతుంది. ప్రపంచ రాజకీయాలను శాసించగల అగ్రరాజ్యము అమెరికాలో ఈ దఫా అధ్యక్ష ఎన్నికలు ఊహించనంతగా ఉత్కంఠ రేపడం లేదు. 4 ఏళ్ల కిందటిలాగానే డెమోక్రాట్ల తరఫున 81 ఏళ్ల జో బైడెన్, రిపబ్లిక్ పార్టీ తరఫున 77 ఏళ్ల ట్రంప్ మరొకసారి అధ్యక్ష పీఠం కోసము ముఖాముఖి తలపడనున్నారు. ఇప్పటికే వారిద్దరూ తమ పార్టీల ప్రైమరీ పోరులో అభ్యర్థులకు అవసరమైన మద్దతు కూడగట్టుకున్నారు. అమెరికా చరిత్రలో అత్యధిక వయస్కున్న అధ్యక్షత అభ్యర్థులు బరిలో నిలవడము ఇదే తొలిసారి కానుంది. బైడెన్లో తడబాటు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ప్రైమరీలో అధ్యక్షుడు బైడెన్ పెద్దగా ప్రతిఘటనలు ఎదురు కాలేదు. అలాగని ఆయన అభ్యర్థిత్వంపైన మద్దతుదారులు, ఓటర్లు అంతగా ఆసక్తి ఏమీ కనిపించలేదు. ద్రవ్యోల్బణము, సరిహద్దు భద్రత, పశ్చిమాసియా సంక్షోభము తదితర అంశాల్లో అధ్యక్షుని వైఖరిపై వారు అసంతృప్తితో ఉన్నారు. అన్నిటికంటే వారికి ఆందోళన గురిచేస్తున్న అంశము ఆయన వయసు. 81 సంవత్సరాల వయసులో బైడెన్ నెగ్గి మళ్లీ పగ్గాలు చేపడితే 4 ఏళ్లు అధికారంలో ఉంటారు. అంతకాలం ఆయన సమర్థంగా పరిపాలించగలుగుతారా అన్న ప్రశ్న సగటు ఓటరుకు తొలుస్తుంది. బహిరంగ వేదికలపైన బైడెన్ పదే పదే చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి తావిస్తున్నాయి. రహస్య పత్రాలపైన విచారణలో న్యాయ విభాగము నియమించిన అటార్నీ రాబర్ట్ హాల్ తన నివేదికలో అధ్యక్షుని జ్ఞాపకశక్తిపై పలు సందేహాలు లేవనెత్తారు. తమ కుమారుడు చనిపోయిన సంవత్సరం గుర్తు తెచ్చుకోవడానికి కూడా బైడెన్ ఇబ్బంది పడ్డారని నివేదికలో ప్రస్తావించారు.
ఇటీవల విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు తరబడిన సందర్భాలు అనేకము. ఆయనను సమర్థించేవారు మాత్రము వయసు అంశాన్ని కొట్టిపారేస్తున్నారు. ఆర్థికంగా దేశం బలోపేతమవుతుండడం, నిరుద్యోగులు తగ్గడం, ప్రత్యర్థి ట్రంప్ ఎదుర్కొంటున్న న్యాయ విచార సమస్యలు వంటి కారణాల వల్ల ఓటర్ల అభిప్రాయాలు బైడెన్కు అనుకూలంగా మారాయని వారు విశ్వసిస్తున్నారు. ట్రంప్ సైతం అనేక సందర్భాల్లో తడబడిన దాఖలాలు ఉన్నాయి. బైడెన్ను బారాక్ ఒబామాగా పలుమార్లు పేర్కొన్నారు. ప్రైమరీలో తనతో తడబడిన నిక్కీ హేలీని అమెరికా ప్రతినిధులు సభ మాజీ స్పీకర్ ఫెలోసీగా ప్రస్తావించిన సందర్భాలున్నాయి. గతంలో ఏ అధ్యక్ష అభ్యర్థినైనా లేనని నేరాభియోగాలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. తన ఆస్తుల లెక్కలకు తప్పుగా చూపించినందుకు న్యాయస్థానం ఇటీవల భారీ జరిమానా విధించింది. దానిపైన ట్రంప్ అప్పీలుకు వెళ్లారు. రచయిత జీన్ నికోలర్ చేసిన పరువు నష్టము కేసులో ఆయన $81 మిలియన్ల విలువైన బాండులను ఇటీవల కోర్టుకు సమర్పించవలసి వచ్చింది. 2020లో క్యాపిటల్ భవనంపై తన అనుచరుల పురిగొల్పిన కేసులోనూ ఈ మాజీ అధ్యక్షుడు న్యాయ విచారణకు ఎదుర్కొంటున్నారు. 2016 ఎన్నికల వేళ నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్ నోరు మూయించడానికి భారీగా డబ్బు చెల్లించడము, రహస్య పత్రాలను అనధికారికంగా ఉంచుకోవడం వంటి 80కు పైగా అభియోగాలు ట్రంప్ పైన నమోదై ఉన్నాయి. ఓవైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారాయన. ఢిల్లీకి ధీమా. పరస్పర ఆరోపణలతో బైడెన్ ట్రంప్ల ప్రచారంలో దూసుకెళ్లిపోతున్న వారిద్దరూ తలపడడానికి చాలామంది అమెరికన్ల కోరుకోవడం లేదు. తాజా సర్వేలో 53% ట్రంప్ అభ్యర్థుల పట్ల అనుకూలత వ్యక్తం చేయలేదు. బైడెన్ అభ్యర్థిత్వానికి 50% వ్యతిరేకించారు. అధికారంలోకి ఎవరొచ్చినా భారత్ పట్ల అనుసరించే విధానాల్లో పెద్ద మార్పులేమీ ఉండవు. కాకపోతే ఇండియా పట్ల బైడెన్ ప్రభుత్వం వైఖరిలో ఇటీవల కొంత తేడా కనిపిస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసుల్లో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అంశాన్ని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రస్తావించింది. పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని కొలువుదీర్చిన ప్రధాని షెహబాజ్ షరీఫ్కు బైడెన్ స్వయంగా లేఖ రాశారు. భారత్తో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఇఫ్తార్ విందు ప్రత్యేకించి కాశ్మీరీ ఉద్యమ నేతలను ఆహ్వానించారు. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలతో కూడిన చతుర్భుజ కూటమి క్వాడ్ సమావేశాలు విషయంలోనూ మునుపటి ఆసక్తి అగ్రరాజ్యము కనబరచలేదు. అత్యధిక సర్వేలు చెబుతున్న ట్రంప్ మళ్లీ అధ్యక్ష పగ్గాలు చేపడితే తమ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఐరోపా, నాటో దేశాలు పెద్దల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటువంటి భయాలైతే దిల్లీకి లేవనే చెప్పాలి. ఇది ఎన్నికల గురించి, అమెరికాలో జరగనున్న ఎన్నికల గురించి. ఎందుకంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నవంబర్లో అమెరికాలో ఎన్నికలు అనేవి జరుగుతాయి. అదే విషయంలో ఈసారి ఈ 2 పార్టీల నుండి ఈ ప్రత్యర్థులు ఎన్నికల పోరులో దిగుతున్నట్టుగా ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. డాక్టరేట్ల నాణ్యతపైన అనుమానాలెన్నో. దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనలు నాణ్యతపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది పీహెచ్డీలు అందుకుంటున్న వారు చేపట్టిన పరిశోధనలు ఫలితాలు తీసికట్టుగానే ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నెట్ ద్వారా మేటి పరిశోధనలు దేశానికి అందించే అవకాశం ఉంది. దేశంలో 1970 దశకానికి ముందు ఉన్నత చదువులు ప్రవేశ పరీక్షలు ఉండేవి కావు. అంతకు ముందు ఆర్థిక అర్హత కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగానే సీట్లు ఇచ్చేవారు. నాడు చాలా వరకు విద్యా సంస్థలు, కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండేవి. కాలక్రమంలో ప్రైవేటు విద్యా సంస్థలకు అనుమతులు ఇవ్వడము, ప్రాక్టికల్ పరీక్షలకు మార్కులు కేటాయించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాంతో మార్కుల ప్రక్రియలో అవకతవకలు పరిపాటి మారాయి. ఇంజనీరింగ్, వైద్య కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. నేడు దాదాపుగా అన్ని ముఖ్యమైన కోర్సులకు ప్రవేశ పరీక్షలు రాయాల్సిందే. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘము యూజీసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. పరిశోధన విద్యార్థులను ప్రోత్సహించడానికి 1989లో జాతీయ అర్హత పరీక్ష నెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో ఉన్నత స్థాయిలో నిర్ణీత మార్కులు సాధించిన వారికి ప్రతి నెల పారితోషికం, ఫెలోషిప్తో పాటు ఏదైనా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చదవడానికి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత శ్రేణిలో మార్కులు తెచ్చుకున్న వారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలో
అధ్యాపకులుగా, సహాయ ఆచార్యులుగా పనిచేసేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అటువంటి అర్హతలు సాధించిన వారు మన దేశంలో చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటున్నారు. చాలా రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలు సొంతంగా పీజీ, పీహెచ్డీ కోర్సులను ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తూ వచ్చాయి. కాలక్రమంలో ప్రభుత్వాలే ఉమ్మడి ప్రవేశ పరీక్షల ద్వారా ఆయా కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఏటా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పీహెచ్డీ కోర్సుల విషయంలో మాత్రము అది సాధ్యపడడం లేదు. పీహెచ్డీ ప్రవేశాల్లో నాణ్యత ప్రమాణాలను పెంచాలని జాతీయ నూతన విద్యా విధానం 2020 నిర్దేశించింది. ఆ మేరకు 2024-25 విద్యా సంవత్సరాల్లో నుండి యూజీసీ నెట్ ద్వారానే పీహెచ్డీ కోర్సులు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. తాజా మార్గదర్శకాల ప్రకారంగా నెట్ అర్హతలను 3 విభాగాలుగా వర్గీకరించారు. మొదటి విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత ఉన్న వారికి నేరుగా పీహెచ్డీ ప్రవేశంతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత సాధిస్తారు. రెండో విభాగంలో ఫెలోషిప్ లేకుండా పీహెచ్డీ ప్రవేశంతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధిస్తారు. 3 విభాగాల్లో కేవలము పీహెచ్డీ కోర్సులో ప్రవేశం మాత్రమే ఇస్తారు. 2, 3 కేటగిరీల అభ్యర్థులు నెట్లో సాధించిన మార్కులు 70%, విశ్వవిద్యాలయాలు నిర్వహించే మౌలిక పరీక్షలకు 30% వెయిటేజీని ఉంటుంది. ఏటా జూన్, డిసెంబర్ మాసాల్లో నిర్వహించే నెట్ ద్వారా భారతీయ విద్యార్థులు దేశంలో నచ్చిన విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేయవచ్చును. నెట్ రాయడానికి పీజీలో కనీసం 50% మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి కొంత వెసులుబాటు ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వేల సంఖ్యలో అధ్యాపక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అనేక పరిశోధన సంస్థలు సైతం అవకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు దూర విద్య, ఆన్లైన్ విధానాల్లో వేల మందికి పీహెచ్డీలు ప్రదానం చేశాయి. అటువంటి డాక్టరేట్ల నాణ్యతపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు సామాజిక అంశాల్లో చేపట్టే నాణ్యమైన పరిశోధన దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తాయి. అమెరికా, జర్మనీ, బ్రిటన్ తర్వాత అత్యధికంగా పీహెచ్డీలు అందిస్తున్నది ఇండియానే. విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులు గుర్తించి పరిశోధనలపైన ప్రోత్సహించాలి. భారత్లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాలను సద్వినియోగం చేసుకునేలాగా విద్యార్థులు పరిశోధనలో అవగాహన కల్పిస్తుండాలి. భావితరాల అవసరాలను తీర్చిదిద్దడానికి దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను, పరిష్కారాలను కనుగొనాలి. పరిశోధనలు చాలా వరకు ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు, ఆర్థిక అసమానతలను తొలగించడానికి సరైన పరిష్కారాలు అవసరము. జాతీయ అర్హత పరీక్ష ద్వారా ఎదురయ్యే పరిశోధన విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలి. ఇవి ఉన్నత విద్య గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఈ 2 ఆర్టికల్ అయితే ఇదైతే ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుకు సంబంధించినవి ఇవే ఆర్టికల్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.